అవసరమా నాకు ఈ క్షోభ? నన్ను ఇలా బాధ పెట్టడం నీకు భావ్యమేనా? నేను ఏం తప్పు చేశాను? నీ అంతటి నువ్వు కొడుకునిస్తానన్నా అన్నట్టుగా నువ్వు కొడుకునిచ్చావు. ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నావు ఏమిటి? ఇది ఎంతవరకు సమంజసం? ఇది నీకు న్యాయమేనా? ప్రశ్నిస్తాడు మనిషి దేవుణ్ణి. ఏం మాట్లాడలేదండి. భలే కదా, నవ్వురా ఇస్తాను అన్నట్టు ఇచ్చేసాడు. ఒక్క సెకండ్ ఉంటే ఆ బలి కార్యక్రమం పూర్తయిపోదు. అప్పుడు ఆఫ్ చేశాడు దేవుడు. వదిలే, ఆగు, నువ్వు నాకు భయపడతావో లేదో అని నేను పరీక్షించను అన్నాడు దేవుడు. అబ్రాహాముకు కలిగినటువంటి ఆ మానసిక వేదన ఈరోజు మనం మాట్లాడుకునేలా చేసింది. అతడి నీతిని మరొకసారి స్థాపించింది అతడి భయభక్తులతో కూడిన జీవితం. అబ్రహాముకు కలిగినటువంటి బాధ అతడిని గొప్పవాడిగా నిలబెట్టింది. అంటే మన జీవితంలో మనకు కలిగేటటువంటి బాధ, అంటే భక్తుల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదండి. ప్రభువును నమ్మిన తర్వాత మన బ్రతుకుల్లో మనకు సంభవించే బాధలు అవి మన మేలు కొరకైనా అయి ఉంటాయి, లేదా దేవుని పని నిమిత్తమైనా అయి ఉంటాయి. కాబట్టి కీడు జరిగింది కదా అని ఎక్కువ దుఃఖపడిపోవడం, దేవుడిని నిందించడం, దేవుడిని దూషించడం, ఇటువంటివి తగవు అంటున్నాడు.